హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. మరి ఆ రెసిపీ ఏమిటంటే గోదావరి స్టైల్లో పీతల పులుసు. చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను మీడియం సైజు 9 గుడ్డి పీతలను తీసుకున్నాను. అదే వెయిట్లో చెప్పాలి అంటే మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసిన తర్వాత వెయిట్ 3/4 kg వరకు వచ్చింది. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇంకా ఎన్నో వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ ఇంకా పచ్చళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. ఎంతో టేస్టీ అండి, యమ్మీగా ఉండే ఈ పీతల పులుసు చేయటం కోసం ముందుగా 3 పెద్ద ఉల్లిపాయలను కొంచెం చిన్నగా కట్ చేసుకుని తరువాత ఇలా చాపర్లో వేసుకుని చాప్ చేసుకోవాలి. తరువాత ఒక చిన్న బ్లెండర్ జార్లో మీడియం స్పూన్తో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 7 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక 125 గ్రాముల చింతపండుని వాటర్లో ఈ విధంగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా ముందుగా నానబెట్టుకోవటం వలన రసం బాగా వస్తుంది. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని పీతల కూర వండుకోవటానికి ఒక పాత్రను పెట్టుకోవాలి. పాత్ర కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో 2 గ్లాసుల వరకు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత మనం ముందుగా చాప్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ పేస్టు, అలాగే ఈ ఉల్లిపాయ పేస్ట్ త్వరగా వేగటానికి సరిపడా కల్లుప్పును వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అలాగే మీడియం సైజు 10 పచ్చిమిరపకాయలను కూడా లైట్గా ఘాటు పెట్టుకుని వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తరువాత మనం ముందుగా శుభ్రం చేసుకుని ఉంచుకున్న పీతలు, కాళ్ళు వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. తరువాత మూత పెట్టుకుని సిమ్లో 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్యలో మూత తీసుకుని అడుగంటిపోకుండా ఇలా ఒక్కొక్కసారి కలుపుకోవాలి. 10 నిమిషాలు ఇలా మగ్గిన తరువాత 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పు మరియు ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు అన్నీ పీతలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర మరియు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తరువాత మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండుని సరిపడా రసం తీసుకుని వేసుకోవాలి. మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా కాసేపు ఉడికిన తరువాత పీత డెక్కలలో తీసుకుని ఉంచుకున్న గుడ్లను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని గరిటె ఎక్కడా కూడా పెట్టకుండా కలుపుకుని మూత పెట్టుకోవాలి. మా అమ్మగారు, మా అమ్మమ్మగారు కూడా సేమ్ ఇదే విధంగా చేసేవారు. నేను వాళ్ళ దగ్గరే చూసి నేర్చుకున్నాను. ఈ పీతల పులుసు 10 నిమిషాలు ఉడికిన తరువాత మూత తీసుకుని మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, నాకైతే ఉప్పు, కారం తగ్గింది అనిపించింది కాబట్టి ఇంకొంచెం కల్లుప్పు, ఇంకొక 1/2 స్పూన్ కారం, 4 పచ్చిమిరపకాయలను వేసుకుని కలుపుకోవాలి. ఇంకొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. పులుసు ఈ విధంగా 20 నిమిషాలు మరిగిన తరువాత చేపల పులుసుకి మనం స్పెషల్గా చివరిలో బెండకాయలను వేసుకుంటాం కదా, అదేవిధంగా ఈ పీతల పులుసుకి కూడా ఒక స్పెషల్ వెజిటేబుల్ని యాడ్ చేసుకుంటాం. మరి దానికోసం స్టవ్ మీద ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. ఒక చిన్న టీ గ్లాసుతో 1/2 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. తరువాత 4 మీడియం సైజు నీలం వంకాయలను నిలువుగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వంకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మరుగుతున్న ఈ పీతల పులుసులో వేసుకుని మరో 10 నిమిషాలు మరిగించుకోవాలి.
చేపల పులుసులో బెండకాయ ముక్కలు ఎంత టేస్టీగా ఉంటాయో అదేవిధంగా ఈ పీతల పులుసులో వంకాయ ముక్కలు కూడా చాలా బాగుంటాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకుని స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి. ఇప్పుడు ఈ పీతల పులుసుకి తాలింపు పెట్టుకోవటం కోసం వంకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 17 వెల్లుల్లి రెబ్బలను చెదుక్కొట్టుకుని వేసుకుని ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో కాసేపు వేగనివ్వాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం స్పూన్తో 1 స్పూన్ ఆవాలు అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని ఇప్పుడు వీటిని కూడా మరి కాసేపు వేగనివ్వాలి. 4 ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత చివరిగా కరివేపాకుని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. తాలింపు అంతా బాగా వేగిన తరువాత ఈ పీతల పులుసులో వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆన్ చేసుకుని మరో 2 నిమిషాల పాటు సిమ్లో మరగనివ్వాలి. ఇలా తాలింపు పెట్టుకున్న తరువాత 2 నిమిషాలు మరిగించుకోవటం వలన ఈ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా పులుసుకి బాగా పట్టి టేస్ట్ ఇంకొంచెం యాడ్ అవుతుంది. 2 నిమిషాలు మరిగిన తరువాత మూత తీసుకుని ఆయిల్ ఈ విధంగా పైకి తేలి పులుసు ఈ విధంగా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వేడి వేడి అన్నంలో పీతల పులుసుని వేసుకుని కలుపుకొని వంకాయ ముక్కతో కలిపి తింటే టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే గోదావరి స్టైల్లో పీతల పులుసు ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.